సామాజిక పెన్షనర్లలో అనర్హులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ప్రతి 10,000 పెన్షనర్లలో 500 మంది అనర్హులు ఉన్నట్లుగా సర్వేలో తేలింది. అనర్హత లేకున్నా పెన్షన్లు తీసుకున్న వారి నుంచి రికవరీ చేయాల్సిందిగా సర్కార్ యోచిస్తోంది. సాధ్యాసాధ్యాలు ప్రభుత్వం పరిశీలిస్తోంది. పెన్షన్ల కోసం తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లను ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా సర్కార్ నిర్ణయించింది. పెన్షన్ల కోసం మెడికల్ బోర్డుల నుంచి బోగస్ సర్టిఫికేట్స్ జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తప్పుడు సర్టిఫికేట్లు ఇచ్చిన కొన్ని ఆసుపత్రులను ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. రాష్ట్రంలో ప్రతి నెల సుమారు 64 లక్షల సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్నారు. అనర్హులు పెన్షన్ పొందుతున్నారని ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో 26 జిల్లాల్లో ఈ నెల 9-10 తేదీల్లో సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో మొత్తంగా 10,958 పెన్షన్లు తనిఖీ చేయగా వాటిలో 10,020 పెన్షన్లు సక్రమంగా ఉండగా 563 పెన్షన్లు అనర్హులు గల వారికి ఇస్తున్నట్లుగా గుర్తించారు. అనర్హత గల పెన్షన్లలో అధికంగా దివ్యాంగ పెన్షన్లు పొందుతున్నట్లుగా తెలుస్తుంది. This verification of pension taken up in all districts, sir. We have covered only one secretariat in each district, sir. Totally, we have covered 11,000 pension beneficiaries, sir. Slide move cheyandi. Next. So in all 26 districts, we have covered 10,958 pensioners, sir. So in 2 districts, we have taken up ward secretariat, sir. That is NTR and Visakhapatnam. In all other remaining districts, we have taken up village secretariat, sir. Next. Sir, this is the findings of that Pulse survey, sir. Totally, we have verified 97% of the total number, sir. So in that, 10,648 people covered, sir. 310 people were not available when we went for a survey. So out of 10,648, sir, 10,020 found eligible, sir. That is coming to 91.4%. We found 563 persons ineligible, sir, on various grounds. That is 5%, sir. We could find death cases also, sir. It is 0.6%. So totally, we will get 5.6% as ineligible, sir. That is a sample thing, sir. So we just presented what is the reason on which this ineligibility has been found, sir. Then the district-wise figures are also given, sir. Next. The type of pensions, sir. Type of pensions, a lot of pensions are found ineligible with disability, sir. Disability has the highest number of ineligible pensions, sir. Second is old age pension, sir. So this is the sample survey we have conducted and we got this result, sir. So we are planning to take up a complete survey in subsequent days. మనం ఒక హ్యూమన్ యాంగిల్ జోడించాం. ఆ హ్యూమన్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా ఆ డిజేబుల్డ్ కూడా మేనేజ్ చేసి సర్టిఫికేట్స్ ఇప్పించేస్తున్నారు. అది తప్పు. డిజేబుల్డ్ అంటే వాళ్ళు పని చేయలేక ఇంకొక అటెండెంట్ 24 గంటలు వాళ్ళకు ఉంటారు, ఆ హ్యూమన్ ట్రాజడీ ఇవ్వాలి అని 15,000 చేశాం. ఆ 15,000 చేసిన తర్వాత అలాంటి వాళ్ళు కాకుండా రాంగ్ ఎగ్జాంపుల్స్ కనపడే కొందికి ప్రాబ్లం ఉంది. రెండోది ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పేరుతో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కాని వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు 5% మీరు చెప్పినట్లు అవి కూడా ఉన్నాయి. ఎస్. ఇప్పుడు దీంట్లో డమ్ అండ్ డఫ్ నాకు వినపడదు, అది ఎవరు ప్రూవ్ చేయలేరు. దే ఆర్ ఆల్ డ్రాయింగ్ దట్ మనీ, 6,000 రూపాయలు ఇటువంటి ఉన్నాయి. నాకు ఇప్పుడు ఏంటంటే మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, భవిష్యత్తులో ఒక ఎలిజిబిలిటీ పెట్టినప్పుడు క్లియర్ కట్గా ఎలిజిబిలిటీ ఉంటే కరెక్ట్గా అసెస్ చేయగలిగితే ఇంకా హార్ట్ బర్నింగ్ ఉండదు, హ్యాపీనెస్ ఉంటుంది. నాకు రాందాని బాధ కాదు, ఇన్ఎలిజిబుల్ పర్సన్కి వచ్చిందని నాకు బాధ. అతనికి ఎవరు రికమెండ్ చేశారు, లేదంటే ఏదో వచ్చాడు మ్యానిపులేట్ చేశారు అనేది ఆ హార్ట్ బర్నింగ్ ఉంటుంది. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ దట్ హార్ట్ బర్నింగ్. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ నౌ. మీరు గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ టెక్నాలజీ హైబ్రిడ్ మోడల్ క్యారీ ఆన్. అది వర్కౌట్ చేయడం మాట్లాడు. Sir, out of 563, sir, 233 are disabled, sir. 5 are in the category of 15,000 pension, sir, and 1 is in the category of 10,000 pension. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రతి నెల సుమారు 64 లక్షల సామాజిక వర్గ ప్రజలకు అనర్హులు పెన్షన్ పొందుతున్నారంటూ ఫిర్యాదులు అందాయి. దీన్ని ప్రభుత్వం గుర్తించింది. దీనికి తగు చర్యలు కూడా
ప్రభుత్వం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు కూడా రెండవ రోజు ఏపీ సచివాలయంలో రాష్ట్ర స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ ల సదస్సు సమీక్షా సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలకమైన శాఖలపైన కూడా సమీక్షా సమావేశం నిర్వహించి కూడా వాళ్ళ అధికారులు కూడా తగు సూచన చేస్తారు. ఇందులో భాగంగా ఈ రోజు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధిపై కూడా రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఆ శాఖ చేపడుతున్న ఆ కార్యక్రమంపై కూడా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రధానంగా అయితే ఇందులో భాగంగా రాష్ట్రంలో వివిధ సామాజిక పింఛన్లు అరుగులకు అందేలా చూడాలని చెప్పి కూడా సీఎం ఆదేశించారు. అయితే ఈ సామాజిక పింఛన్లలో కూడా భారీగా గత ప్రభుత్వ హయాంలో కూడా భారీగా అక్రమాలు చోటు చేస్తున్నారని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇందులో కొందరు అర్హత లేకుండా అనర్హులు మటుకు పింఛన్లు తీసుకుంటారని చెప్పేసి కూడా దీనిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏదైతే ఇందుకు సాంకేతికంగా హైబ్రిడ్ విధానం కూడా వినియోగించి ఫిజికల్ వెరిఫికేషన్ తో అనర్హం తొలగించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ముఖ్యంగా వికలాంగులకు జారీ చేసే సదరం సర్టిఫికెట్ల జారీని కూడా అక్రమాలు పూర్తిగా నివారించాలని చెప్పేసి, అలాగే సర్టిఫికెట్లు జారీ చేసిన ఏదైతే డాక్టర్లు కావచ్చు మెడికల్ బోర్డు మార్గదర్శకాలకు సక్రమంగా పాటిస్తున్న పరిశీలించాలని చెప్పి కూడా ఏం ఆదేశించారు. అయితే ఈ సర్టిఫికెట్లను అక్రమంగా జారీ చేసి మార్గదర్శకాలకు ఉల్లంఘించి ఏదైతే సర్టిఫికెట్లు జారీ చేశారో ఆ సంబంధించిన డాక్టర్లపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఏదైతే ఈ డాక్టర్లతో చర్యలతో పాటు హాస్పిటల్స్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఏదైతే పెన్షన్లలో జరుగుతున్న అక్రమాలపై కూడా ప్రత్యేకంగా ఆ డాక్టర్ల పైన ఆసుపత్రులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులు ఆదేశించారు. అలాగే ఖచ్చితంగా ఏదైతే గత పింఛన్లు ఇచ్చే అంటే ఈ పింఛన్ల రూపంలో ఇచ్చే వాటిలో కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒక సర్వే కూడా చేపట్టింది. ఆ సర్వే కూడా చాలా ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పింఛన్లలో కూడా భారీగా అంటే అనర్హులు కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు పింఛన్లు తీసుకుంటూ కూడా ప్రభుత్వం గుర్తించింది. దాదాపు ఇప్పటికే ఒక పింఛన్ల సర్వేలో దాదాపు మొత్తం తీసుకుంటే దాదాపు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దాదాపు ఒక 10,950 మంది పింఛన్లు తనిఖీ చేయగా దాంట్లో వాళ్ళు దాదాపు 10,000 పింఛన్లు సక్రమంగా ఉండగా దాంట్లో దాదాపు 563 పింఛన్లు అంటే కేవలం 10,000 పింఛన్లు 563 అనర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. అయినా రాష్ట్ర వ్యాప్తంగా చేసే మటుకు వేలల్లో ఈ సంఖ్య ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా ఈ పింఛన్లలో ఏదైతే అక్రమాలు జరుగుతున్నాయో వాటిని నివారించి అసలైన అర్హులకే పింఛన్ అందేలా చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు అధికారులు ఆదేశించారు. దాంతోపాటు చూసుకుంటే పలు అంశాలపై కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రధానంగా చూస్తే ఏదైతే తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారో తల్లిదండ్రుల పిల్లలు కూడా వాళ్ళని మానవ దృక్పథంతో కూడా వాళ్ళకి పింఛను అందజేయాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆ శాఖ అధికారులను కూడా ఆదేశించారు. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీనివాస్.